హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. పచ్చి బొప్పాయి తురుముతో అక్కీ రోటీ చాలా టేస్ట్గా ఉంటుంది. బొప్పాయి, పచ్చి బొప్పాయిలో ఏ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండదు, చాలా తినేటట్టుగా చక్కగా చాలా బాగుంటుంది. ఈ రోటీ కోసం మనం ముందుగా ఈ బొప్పాయిని చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకొని చక్కగా తురుముకోవాలి. బొప్పాయిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పచ్చి బొప్పాయిలో పాలు ఎక్కువగా ఉంటాయి కదా, ఆ పాలు మెడిసిన్స్కి వాడతారు. మనం కనుక ఎప్పుడన్నా ఇలా దొరికినప్పుడు మనం ఎక్కువగా పచ్చి బొప్పాయిని అసలు ఇష్టపడం. చెట్టు కనుక ఈ వర్షాకాలం పడిపోతాయి కదా, అప్పుడు ఎవరైనా ఇస్తానంటే ఖచ్చితంగా తీసుకొని ఇలా రోటీ కానీ, కూర కానీ, లేదంటే కనుక టూటీ ఫ్రూటీలు కానీ చేసుకోండి. ఇలా తురుముకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న అల్లం ముక్క, ఒక మన క్వాంటిటీకి తగ్గట్టుగా, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ వీటిని చాలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 బౌల్స్ ఈ బొప్పాయి తురుము వేసుకోండి. తర్వాత బియ్యం పిండి, దీనిలోకి బియ్యం పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది. బియ్యం పిండి కూడా 2 కప్పులు వేసుకోండి. తర్వాత దీనిలో 1 గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోండి, 1 గరిటె. తర్వాత కొంచెం 1 స్పూన్ జీలకర్ర, మనం ఇదిగో ఇలా బరగగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తురుము దీన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ముందు బాగా కలపండి. బొప్పాయిలో నుంచి నీరు మాత్రం రాదు, మనం ఎంత కలిపినా అలా కలిసి ఊరుకుంటుంది. నీరేమీ రాదు దీనిలో నుంచి. ఇది ఎప్పుడు డ్రైగానే ఉంటుంది కాబట్టి బొప్పాయిలో నుంచి అసలు మనకి నీరు రాదు. కాబట్టి తగినంత నీరు చల్లుకుంటూ, మనం చూసుకుంటూ నీళ్ళు చరుకుంటూ ముద్దగా కలుపుకోండి. మనకి ఎన్ని నీళ్ళు పడతాయో చూసుకుంటూ ఇలా ముద్దగా కలుపుకోండి. పచ్చి బొప్పాయిని బాలింతలకి పాలు పడటానికి ఆహారంగా ఇస్తుంటారు కాబట్టి దానిలో ఏ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. స్నాక్స్ అంటే పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి ఇలా స్నాక్స్ రూపంలో చెప్తున్నాను. దీన్ని కూరగా కూడా వండుకుంటారు. అలా బాగా కలిపి ముద్దలాగా, మన చపాతీ ముద్దలాగా చేసుకొని రెడీగా ఉంచుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తోనే దీన్ని చేసుకోవచ్చు. ఒక టవల్ని తడిపి దాని మీద ఇలా చేసుకోండి. చేతికి కూడా తడి చేసుకొని చేసుకోండి. ఈ బొప్పాయి కూడా కొంచెం జిగురుగా ఉంటుంది, మన బియ్యం పిండి కూడా కొంచెం జిగురుగా ఉంటుంది. అందుకని చేతిని తడి చేసుకుంటూ దీన్ని ఇలా రోటీలాగా ఒత్తుకోండి చేత్తో. తర్వాత దానికి 1-2 హోల్స్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే మధ్యలోంచి కూడా బాగా కాలుతుంది. ఇప్పుడు దీన్ని కాలిన ప్యాన్లో వేసి సిమ్లో పెట్టి చక్కగా 2 వైపులా దోరగా కాల్చుకోండి. ఇది కనుక కొంచెం తక్కువ గాలితే మెత్తగా ఉంటుంది, ఎక్కువ గాలితే క్రిస్పీగా ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి మంచి రెడ్గా కానీ, లేదంటే తక్కువ కానీ కాల్చుకోండి. మీ టేస్ట్ని బట్టి మీకు క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకోండి, మెత్తగా కావాలంటే కొంచెం త్వరగా తీసేసుకోండి. దీనిలో అన్నీ వేసాం కాబట్టి ఏ చట్నీ లేకపోయినా స్నాక్గా ఈజీగా తినవచ్చు. లేదంటే కనుక మీకు ఇష్టమైన దాంతో దీన్ని వడ్డించుకొని తినవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు మీరు 2 వైపులా కాల్చుకోండి. నూనె చాలా తక్కువ పడుతుంది, 1 స్పూన్ నూనెతోనో 1 అలా కాల్చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రోటీలు చేసుకొని వడ్డించుకోవచ్చు. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.